కథల పోటీలు నిర్వహించారు. ఈసారి వాటికి 79 కథలు వచ్చాయి. ఈ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన బాల సైన్స్ ఫిక్షన్ కథల పోటీ ఫలితాలు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, ప్రత్యేక బహుమతులు 9. ఈ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు, వారిని ప్రోత్సహించిన పాఠశాల ఉపాధ్యాయులకు, నిర్వాహకులు, తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఈ కమిటీ డాక్టర్ విఆర్ శర్మ, పద్మావతి, గరిపల్లి అశోక్ గారు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి న్యాయ నిర్ణేతలుగా సిఏ ప్రసాద్ గారు, నయీ తాలీం సౌత్ ఇండియా కోఆర్డినేటర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు త్వరలోనే ఈ బహుమతులు అందజేయనున్నారు. ఈ అంటే అంత పై చదివాక నిజంగా విజేతల పేరు చదవలేదు నేను. అది ముఖ్యమైన లిస్ట్ పెద్ద ఉంది. వారు నాకు ఆదేశించారు ఏంటంటే లిస్టు చూపించండి సరిపోద్ది అన్నారు. కాబట్టి మీరందరూ క్షమించాలి. రేపు పొద్దున ఐ థింక్ దే ఆర్ రిలీజింగ్ ఇట్ టు ప్రెస్ అండ్ డెఫినెట్లీ many all Telugu people in both the states will watch the results of this competition. సభకు అధ్యక్షత వహిస్తున్న సిఏ ప్రసాద్ గారు మరియు ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు గౌరీశంకర్ గారు, కార్యదర్శి వాసుదేవ్ గారు, వాసు గారు, దెన్ బాయితి దుర్గయ్య, జక్కాపూర్ బడి పిల్లల కథల ఫేమస్ దుర్గయ్య అండ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డీ చుక్కా వెంకటరమణ గారు మరియు హజారే. ఖచ్చితంగా ఆయన పిల్లగాని ఇవాళ లేపినము. మనకి ఇవాళ ఆయన కొంత ఆర్డీ అనేది కొన్ని సూచనలు కూడా ఇచ్చాడు. ఖచ్చితంగా వాటిని గమనిద్దామని. విఆర్ శర్మ గారు ఇంతకుముందు గౌరీ గారు చెప్పినట్టు ఆయన బాలుడైన వారు సతీమణి ప్రతి ఆదివారం కానీ శనివారం కానీ ఏ పాఠశాలలు ఇరు రాష్ట్రాల కోరుకున్నా వెళ్ళి ఉదయం ఎంతో ప్రయాస కోర్చి బస్సులలో వెళ్ళి మళ్ళీ రిటర్న్ అదే రోజు కానీ తెల్లారి కానీ పిల్లలకు చక్కటి వర్క్షాప్లు నిర్వహించి పిల్లలను ఎంకరేజ్ చేస్తూ స్ఫూర్తినిస్తూ పిల్లలతో కథలు రాయించి మాట్లాడించి పాడించి ఆడించి వాళ్ళతో వీడియో చేయించి కూడా యూట్యూబ్లో ఎక్కిస్తున్న శర్మ గారు గత కొన్ని సంవత్సరాలుగా తన ఎఫర్ట్ పెడుతున్నారు. ఇక పెన్ తోట అంటే తోటనే అది. ఇప్పటి వరకు ఆ పుస్తకంలో 50 వచ్చింది. ఇవాళ పొద్దున సెమినార్లో మాట్లాడుతూ అధ్యక్షులు గారు అన్నారు 50 చూసి కంటెంట్స్ అనుకున్నాం మేము, వెనకేసిన 50 యాకూబ్ గారే చెప్పినారు. 50 పుస్తకాలు ఇచ్చాడు ఇప్పటి వరకు. ఆయన ఎక్కడైతే ఈ తెలంగాణ ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో ఒక ప్రిన్సిపల్గా ఉపాధ్యాయునిగా చేస్తూ ఈ బాల సాహిత్యాన్ని పెద్దగా ప్రోత్సహిస్తూ తన సొంతగా రాసి ఒక గ్రంథాలయం నడుపుతూ ప్రోత్సహిస్తుంటాను. అమరావతి నీరజ గారి గురించి గౌరీ చెప్పాడు. మన బాలచెల్వి ఇప్పటి వరకు ఈ మధ్యన నిర్వహించిన పర్యావరణ పిల్లల కథ, పిల్లలు రాసిన పర్యావరణ కథలకు 3000 కథలు మనకు వచ్చాయి. వాటిని జ్యూరీలో కూడా అమరావతి నీరజ గారు జ్యూరీలో ఒక మెంబర్. దాంతోపాటు పెద్దలు రాసిన పిల్లల కథ పర్యావరణం కూడా వీటికందరూ కూడా ఆల్మోస్ట్ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్సెప్ట్ గౌరీ అండ్ వాసు హజారే, all of them are the jury members of this committee. We awarded them. We published that books. ఇక ఇవే కాకుండా బాలశెల్వి ఇప్పటి వరకు మొత్తం 33 జిల్లాల్లో బడి పిల్లలు రాసిన కథలని ఉమ్మడి జిల్లాలు 10 జిల్లాలుగా సంకలనాలుగా మనం ఇప్పటికే వేసుకున్నాం. అంతకుముందు హైదరాబాద్ బుక్ ఫేర్లో వాటిని రిలీజ్ కూడా చేశాం. అలాగే పెద్దలు రాసిన పిల్లల కథ, ఏ బాల పిల్లల కోసం రాస్తున్న రచయితలు మన ఇరు రాష్ట్రాల్లో ఉన్నారో వారే కాకుండా ఏవైతే మేము పెద్దలకు రాసే రచయితలకు కూడా వారిని ఆహ్వానించి మాట్లాడి బ్రతిమిలాడి పిల్లలకు రాయమంటూ కూడా వాళ్ళు రాశారు. రాసిన వాటిలో కూడా కమిటీ ఎన్నుకొని సంకలన 10 జిల్లాల కథలు మనం ఇప్పటికే రిలీజ్ చేశాం. ఆ తర్వాత పర్యావరణ పోటీలు జరిగాయి. మరి తురగా జానకిరాణి ఫౌండేషన్ బాలచెల్వి కూడా మొత్తం ఇరు రాష్ట్రాలంటే ఒక ఇరు రాష్ట్రాలే కాక తెలుగు ప్రజలు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలు, ఇతర ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఉన్న ప్రజలకు కూడా కమ్యూనికేట్ అయింది. వాళ్ళు ఇచ్చిన కూడా స్క్రీనింగ్ చేసి వాళ్ళని కూడా ఒక బహుమతికి ఎన్నుకోబడిన కథలను కూడా మనం దుర్గా జానకిరాణి ఫౌండేషన్ బాలచెల్వి కలిసి కూడా ఒక సంకలనం వేయడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరీ చెప్పినట్టు
ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రపంచ మహాసభ నిర్వహించుకున్నాం. అందులో మొదటి రోజు మొదటి వేదిక రవీంద్రనాథ్ మెయిన్ హాల్లో ఇచ్చారు. కిక్కిరిసి బాలల రచయితలు కాదు, పిల్లలే కాదు, ఆ యొక్క ప్రపంచ మహాసభలో పాల్గొన్న రచయితలందరూ కూడా హాల్ మొత్తం ప్యాక్ అయి కారిడార్లో నిలబడి కూడా 2 గంటల కార్యక్రమాన్ని 3 గంటల సేపు కూడా అది జరిగింది. ఆ సమీక్ష అంతా జరిగింది. అందరూ కూడా సమీక్షను చూశారు. అంటే అదే ఒక ఉదాహరణ ఏంటంటే బాల సాహిత్యం మీద బాల సాహితీవేత్తలే కాకుండా పిల్లలే కాకుండా పెద్దలకు రాసే రచయితలు కూడా ఎంతో అటెన్షన్ ఇవ్వడం అనేది జరిగింది. అదొక నాంది పలికింది కూడా. ఆ తర్వాత మన బాలచిల్మి ఇనిషియేటివ్ తీసుకొని ఈ 2 సంవత్సరాల పాటు ఈ 17 తర్వాత 19 వరకు 2 సంవత్సరాల పాటు బాలచిల్మి ముచ్చట్లో నిర్వహించాం. శర్మ గారు, గరిపల్లి అశోక్, పత్తిపాక, ఈ రకంగా చుక్కాపు గారు అందరి యొక్క సూచనలు వారి యొక్క ప్రాతినిధ్యంతో బాలచిల్మి ముచ్చట్లు ప్రతి నెల ఒక ముచ్చట్లు నిర్వహించి ఇందులో బాలలకు రాసే రచయితలే కాకుండా ఒక ఫిలిం మేకర్, ఒక థియేటర్ పీపుల్, నాటకాలు వేసేవాళ్ళు, నాటకాలు రాసేవాళ్ళు, ఆ రకంగా ఇంజనీర్స్, ఇండస్ట్రియలిస్టు, సమాజంలో సామాజికవేత్తలు అందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళందరినీ కూడా పిల్లల రచనల గురించి డిస్కస్ చేశాం. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కూడా పెందోట చెప్పినట్టు ఈ ప్రాంతం నుంచి 2 ప్రాంతాల నుంచి కూడా మొదలుగా ఒక 200 పిల్లల పుస్తకాలు పెద్దలు రాసినవి, పిల్లలు రాసినవి కూడా ఇవి వెలువడడం 2014 తర్వాత వెలువడడం 2 రాష్ట్రాల నుంచి అదొక ఫ్రెష్ బ్రీజ్ అని మేము భావించినాం. ఈ బాలచిల్మి ముచ్చట్లు, ఆ రకంగా జక్కాపూర్ బడి పిల్లల కథలు పాండమిక్ బిఫోరే దుర్గయ్య గారు అక్కడ చేసిన తర్వాత బడి పిల్లల కథ సంకలనాలు దుర్గయ్యతో ప్రారంభమైంది. ఆ బడి పిల్లల పంతులు పిల్లలకు ఓరియంటేషన్ ఇవ్వడము, ఇంట్రెస్ట్ కుదిరించడము, కథలు రాయడం, వాటిని సలహాలు సూచనలు ఇవ్వడం, ఎన్నుకున్న కథలతో పుస్తకం వాళ్ళే అక్కడ సోర్స్ డెవలప్ చేసుకొని ఉపాధ్యాయులు వాళ్ళే ప్రింట్ చేయించడం అనేది జరిగింది. ఆ రకంగా అటువంటి ఒక 20, 30, 40 పుస్తకాలు ఈ తెలంగాణలో, కొన్ని ఆంధ్రాలో కూడా ఇప్పటి వరకు సంకలనం వచ్చాయి. ఇప్పటి వరకు 500 పుస్తకాలు వరకు ఈ గత 5 సంవత్సరాల్లో తెలుగు రాష్ట్రాల్లో 500 పిల్లల పుస్తకాలు వచ్చాయి. పిల్లలు రాసిన కథలు కూడా ఏం తక్కువ రాలేదు పుస్తకాలు. అది దట్ ఐసే. అదే దీంతో నేనుగా కొన్ని వక్తలు మాట్లాడిన దాంట్లో చుక్కాపే కానీ, విఆర్ శర్మ గారు, పెంతోట దుర్గయ్య అధ్యక్షులు, అయితే పిల్లల మరి సాహిత్యం ఏంటిది అని అన్నాం. పిల్లల సాహిత్యం మనం ఐసోలేషన్లోనే మనం చూడలేము. ముఖ్యంగా భారతదేశం యొక్క విద్యా విధానం ఏంటనేది చాలా ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విద్యా విధానం కూడా ఇంపార్టెంట్. ఆ విద్యా విధానంలో ఎటువంటి విద్యాలయాలు ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. ఉన్న విద్యాలయాలే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. టాయిలెట్లు లేవు, చక్కగా చదువు చెప్పాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, పాఠ్యాంశాలే చక్కగా చెప్పని పరిస్థితుల్లో పాఠశాలలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో విభిన్నమైన విద్యా స్థాయిలు ఉన్నాయి. మనం ఒక ప్రభుత్వ పాఠశాలలో తీసుకున్నాం అనుకోండి. ఈ దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పాఠశాలే కాదు, ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి, నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా విధానానికి మరి ఎప్పుడైనా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు వేరే పాపులిస్టిక్ స్కీమ్స్కే కానీ మళ్ళీ అనుకోబోవడానికి ఇచ్చే యొక్క బడ్జెట్ విద్యా విధానానికి ఎందుకు ఇస్తలేదనేది ప్రశ్న ఈ వేదిక మీదకి వెళ్ళి మనం ప్రశ్నించదలుచుకున్నాం. ఆ బడ్జెట్ ఇవ్వకపోవడంతో ఈ దేశంలో ఇదే బాల సాహిత్యం నుంచి మాట్లాడుతుంటే యూరోప్లో తీసుకోండి, 40-50 సంవత్సరాల క్రితమే మన మిత్రులు మాట్లాడినట్టు 6 సంవత్సరాల లోపటి పిల్లలు, 9 సంవత్సరాలు 6 నుంచి 9 ఒక స్టేజు,
9 నుంచి 11 ఒక స్టేజ్, 11 నుంచి ఒక 14. శర్మ గారు ఇంకా 18 వరకు వెళ్ళాడు. ఇవన్నీ ఈజ్ డిబేటబుల్. అంటే ఇతర దేశాలలో పిల్లల గురించి చక్కటి విద్యా విధానం ఇచ్చి చక్కటి పిల్లల్ని ప్రోత్సహించడానికి ఇటు బాల సాహిత్యం కానీ ఆటలు పాటలు నాటకాలు ఫైన్ ఆర్ట్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్లో పిల్లలకు అవకాశాలు ఇచ్చి ఆ క్రియేటివిటీని వెలికి తీసేటువంటి విధానం కొన్ని దేశాలలో ఉంది. 4 దశాబ్దాల క్రితం కూడా మనం చూసాం, అంతకంటే ముందు కూడా ఉన్నాయి కొన్ని. అటువంటి ఉన్నది మరి భారతదేశం ఎందుకు పిల్లల గురించి పట్టించుకోలేదు అనేది మాత్రం ప్రశ్నార్థకం. కనీసం స్వతంత్రం వచ్చిన తర్వాత అయినా ఎందుకు పట్టించుకోలేదు? మరి ఈ లెవెల్ ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు కూడా నవోదయ స్కూల్ అని 700 పెట్టినా 1990 అంటే ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న భారతదేశంలో విద్యకు తక్కువగా అలకేట్ చేసి 700 మోడల్ స్కూల్స్ ఏంటి? మళ్ళీ రెసిడెన్షియల్ స్కూల్స్, మళ్ళీ డిఫరెంట్ కమ్యూనిటీకి స్కూల్స్. కాబట్టి ఈ విధానంలో మనం బాల సాహిత్యం ఎటువంటి బాల సాహిత్యం ఇద్దాం? ఎవరికి ఇస్తాం? ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళకి ఈ వేదిక మీద కూర్చున్న తెలుగు బాల సాహిత్యం అక్కడ ఉండదు. ఆ తర్వాత దెన్ ప్రైవేట్ స్కూల్స్ కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియంలతో ఉన్నాం. అర్బన్ స్కూల్స్ ఉన్నాయి. మరి గ్రామంలో ఉన్న స్కూళ్ళు, గ్రామంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి మరి ఎవరిని అడ్రస్ చేసి ఈ కథలు ఇతివృత్తాలు రాద్దాం, ఎటువంటి బాల సాహిత్యం ఇద్దామంటే అది చాలా ఇంపార్టెంట్. ఏ బాణాలు రచయిత అంటే ఇట్స్ ఫర్ చిల్డ్రన్, పిల్లల గురించి రాసే రచనలు, పిల్లల గురించి రాసే రచనలు, పిల్లల కోసం రాసే రచనలు మోస్ట్లీ ఇవన్నీ పెద్దలు చేస్తారు. పిల్లలే రాసే రచనలు ఫర్ చిల్డ్రన్, అబౌట్ చిల్డ్రన్, బై చిల్డ్రన్. ఇవి రాసేటప్పుడు పెద్దలమైనా తీసుకున్నా ఎటువంటి కథలు అందిద్దామనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ మంచి కంచి మిగతా మిత్రులు సంజీవ్ అండ్ సిఏ ప్రసాద్ గారు అండ్ మిత్రులు ఆంధ్రాలో మరో గ్రంథాల ఉద్యమం, ఆ మరో గ్రంథాల ఉద్యమంలో పిల్లల సాహిత్యం గురించి మరో గ్రంథాల ఉద్యమం 2 సంవత్సరాల నుంచి ప్రారంభమైంది. అది ఇవాళ హైదరాబాద్లో కూడా ఒక సెమినార్ నిర్వహించారు. ఉదయం నుంచి 3 సెషన్లు అటెండ్ చేసి చాలా వరకు బాల సాహిత్యం మాట్లాడి ఇక్కడికి వచ్చామన్నారు. అయితే చాలా డిస్కస్ జరుగుతుంది. కాబట్టి మనం భారతదేశంలో బాల సాహిత్యాన్ని మాట్లాడితే ఏ రాష్ట్రంలో మాట్లాడినా ఒక స్టాండర్డ్స్ ఉండేది. ఎవరికి అడ్రస్ చేసి రాద్దాము, ఎవరికి బాల సాహిత్యం అందిద్దాము. దాంట్లో మెజారిటీ గ్రామాలకు ప్రభుత్వాల్లో పాఠశాల చదువుకునే విద్యార్థులను మనం ఏం చేసుకొని రాసినప్పుడే మనం మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ కంట్రీ వీ కెన్ ప్రొవైడ్ ద చిల్డ్రన్స్ లిటరేచర్. అయితే ఇతర దేశాల మోడల్గా తీసుకున్నా, భారతదేశంలో తీసుకున్నా, బెంగాల్లో వచ్చే రచనలు పిల్లల గురించి, మరాఠీలో వచ్చే రచనలు, కన్నడలో వచ్చే రచనలు, మలయాళంలో వచ్చే రచనలు, ఒక మనకు హిందీలో వచ్చే రచనలు. ఇంగ్లీష్ అనేది మనం మాట్లాడడం ఏంటంటే అది ఇంటర్నేషనల్ వరల్డ్ లాంగ్వేజ్. ఈ రచనలు వాటిని మోడల్గా తీసుకొని మనం తీసుకురావచ్చు. మరి ఇంత పెద్ద దేశంలో 5-6 భాషలలో వచ్చే రచనలు ఎందుకు చక్కగా పిల్లల కోసం వస్తున్నాయి, మిగతా రాష్ట్రాలు రావటం లేదు అనేది ప్రశ్నార్థం. అయితే ఇప్పుడు మరో గ్రంథాల ఉద్యమం తెలంగాణలో కూడా ఇప్పుడు కమిటీ ఏర్పాటైంది. వాళ్ళు ఈ ఉద్యమం 2 రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో లైబ్రరీ ఉండాలని, ప్రతి పాఠశాలలో గ్రంథాలయం ఉండాలని, అండ్ ప్రతి వీధికి కూడా గ్రంథాలయం ఏర్పడాలి. గ్రంథాలయం అంటే పుస్తకాలు ర్యాకులు పెట్టి చదువుకోవడానికి ఇవ్వడం అనేది డిస్కషన్ అయింది. అది అలా కాదు. గ్రంథాలయం అనేది పిల్లలకి క్రియేటివిటీ గురించి మాట్లాడాం. రమణ 5 చెప్పాడు. 5 భాగాలు కూడా ఈ గ్రంథాలయంలో జరగవలసిన విషయాలు. పిల్లలు ఒక ఆట విడుపుగా పాఠ్యాంశం చదవమంటే ఇబ్బంది పడతారు. అలా కాకుండా సంతోషంగా వచ్చి చదువుకొని మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి పంతులతో కూడా ఇంటరాక్ట్ అయ్యే ఒక